కూడా అనేది ఒకటి టీమ్, సాలిడ్ టీమ్. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి మైత్రి మేకర్స్ ప్రొడక్షన్, ఆనంద్ సైగర్ లాంటి ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆయనంక బోస్, రవివర్మ లాంటి అద్భుతమైన కెమెరామెన్స్, ప్రతి ఒక్కళ్ళు ఒక చెప్తున్నాం కదా, ఒక సైనికుల్లాగా పనిచేశారు. అలా పనిచేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తున్నారు. రేపు పొద్దున కళ్యాణ్ గారు సెట్లోకి వస్తుంటే కెమెరామెన్ అద్భుతంగా చూపించారు. అందుకే సినిమాలో ఆయన అంత అందంగా ఎందుకున్నారు, అంత అందంగా ఉన్నారు అంటే నేను ఈ ఎలిమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ఒక్కసారి కథ అయిపోయింది దానికి సెట్లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారు ఒక్కొక్కసారి వెళ్ళి సార్ కొంచెం షర్ట్ మడత పడింది, కొంచెం ఇలా లూజ్గా వదిలేండి అని చెప్పి షర్ట్ సర్దడానికి కూడా వన్ మోర్ చేసుకుంది ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అసలు ఎవ్రీ టైం మెసేజ్లు వస్తున్న సారి కళ్యాణ్ అన్న 10 years బ్యాక్ తీసుకెళ్ళి 15 years బ్యాక్ చేసిన ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే అమ్మాయి మన సెట్లో పడ్డ కష్టం అంతా వీళ్ళు అండర్లైన్ చేశారు కదా అని అనిపిస్తుంది. ఫాస్ట్గా చేయడం అనేది స్క్రిప్ట్ మీద ఉన్న క్లారిటీ ఏంటంటే అంకుశం బ్యాక్డ్రాప్ లేదు. కథ వచ్చిన తర్వాత మా స్క్రీన్ ప్లే రైటర్ దశరథ్ గారు అన్నారు, నువ్వు గమనించావా రాజశేఖర్ గారికి సీఎం గారికి ఉన్న రిలేషన్ లాగా ఇది కొంచెం ఉంది అన్నట్టుగా అన్నారు. సరే బ్లాక్ బాస్టర్ రిఫరెన్స్ కదా, తప్పే ఉంది. నో ఎనాలజీ ఎనాలజీ సార్. హీరో పోలీస్ క్యారెక్టర్ హీరో చేయడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఒక హీరో పోలీస్ క్యారెక్టర్ చేయడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. నేనే గబ్బర్ సింగ్ తీసా కదా, ఆయన భీమ్లా కూడా చేశారు కదా. అయినా సరే జనాలు వాళ్ళు ఇంత ఆదరిస్తున్నారంటే చెప్పే పద్ధతి, స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ. టచ్ వుడ్. కొన్ని చోట్ల ఎమోషన్ కానీ కంటెంట్ ఎక్కడికెక్కడ కనెక్ట్ చేసిన విధానం కానీ జనాలు ఇమీడియట్గా ఇదేముందనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ అది రాయటం, అది తీసుకోవడం, ఆ పాయింట్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేశభక్తికి సంబంధించిన డైలాగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే జనసేన సైనికులకు సంబంధించి ఆయన చెప్పిన డైలాగ్ కావచ్చు, ఆ డైలాగ్స్ మీరు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రియాక్షన్ ఏంటి? ఎక్కువ దేశభక్తి ఉన్నాయండి. జనసేన డైలాగులు ఎందుకు అండి అంటే వ్యక్తిత్వం. నేను అదే ఏం లేదమ్మా, నేను మొన్న కూడా చెప్పా, గబ్బర్ సింగ్ లాంటి డైలాగ్ ఇవాళ నాకు కొంచెం తిక్కుంది లెక్కుందని రాస్తే కనుక, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాస్తే ఆ లెక్క గెలిచిన సీట్లా ఇంకోట అని ఆపాదిస్తారు. నేను ట్రెండ్ ఫాలో అను, ట్రెండ్ సెట్ చేస్తా అంటే ట్రెండ్ సెట్ చేయడం ఏంటి మిగతా పార్టీ అలయన్స్ సెట్ చేయడమా అని ఆపాదిస్తారు. సో మనం యద్భావం తద్భావం, అందుకే మనం చూసే పద్ధతి ఉంది. కావాలని చెప్పి పొలిటికల్ టచ్ ఇద్దామని, ఎందుకంటే మనం సినిమా అనేది వ్యాపారం అండి, మనం వ్యాపారం చేస్తున్నాం, మనం ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నాం. ప్రతి ఓడు ఎంటర్టైన్మెంట్ కొనుక్కోవాలనుకుంటే తప్ప నువ్వు నా మనిషి కాదు నేను నీకు అమ్మను అని అనలేం కదా మనం. సో ఎక్కడో గాజు డైలాగో లేకపోతే ఒక అవ్వ నా చెత్తి మీద నా తల మీద చేసి ఆశీర్వదిస్తుంది, ఆస్తులు అందరూ పోగేసుకుంటారు, ఆశీర్వాదాలు కొందరు సంపాదించుకుంటారు, ఇలాంటి డైలాగ్స్ ఎక్కడో రెండు వైపులు ఉంటుంది. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే చాలాసార్లు ఫ్యాన్స్ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు కదా, మరి ఈయన అభిమానులు ఈయన సినిమా సక్సెస్ అయినా హిట్ అయినా ఎలా ఉన్నా అభిమానులు ఎప్పుడు ఉంటారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎలివేషన్ ఇవ్వాలా, ఈసారి హీరోతో ఫ్యాన్స్కి ఎలివేషన్ ఇప్పిద్దాం అని. సో నీ అభిమానుల్ని నేను ప్రేమించే వాళ్ళని అందరినీ చంపేస్తావంటే అభిమానుల్ని లేపేస్తావా? ఎంతమంది ఉంటారో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపడం సంగతి తర్వాత. అంటే మా ఫ్యాన్స్కి ఎలివేషన్ కదా అది. సో డైలాగ్ సినిమాలో వచ్చేసింది కదా. అదే సార్, అందుకే మీరు మ్యాజిక్ అని అన్నారు, నేను మర్చిపోయిన, బట్ మీరు అన్నారు, ఇది మాట నేను అనలేదు. అందుకే సరే టీజర్లో ట్రైలర్ చూసారా మీరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్, హరిశంకర్ మ్యాజికల్ అనేసి. అవునండి, అంటే ఇలా ఉండే కుర్రాడు ఈడేం పని చేయ, అవును మార్కుల కోసం పనిచేసే కుర్రాడు కాదు, మార్కులు తెచ్చే కుర్రాడు కాదు, మార్పులు తెచ్చే కుర్రాడు. సో చిన్నప్పటి నుంచి అతనికి ఆ మార్పు ఉందిగా, వార్డెన్లో మార్పు తీసుకొచ్చాడు చిన్నప్పుడే, అలా అనమాట. రాజకీయ ప్రస్థానం ప్లస్ పవన్ స్టార్ యొక్క ఇమేజ్ అన్ని కలుపుకొని బ్యాలెన్స్గా ఉన్నాను మీరే అన్నారు కాబట్టి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. అవునండి, అవునండి, అవునండి.